హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా గార్డెన్ బెడ్ సెటప్ అనమాట. సో మేము లాస్ట్ ఇయర్ ఫుల్ వెజిటబుల్స్ వేసాము గార్డెన్లో, లైక్ టమాటాలు అండ్ అన్ని ఆకుకూరలు. ఆల్మోస్ట్ ఆకుకూరలు ఇక్కడ దొరకవు మనకి, ఇండియా ఆకుకూరలు. సో నేను ఇక్కడ అట్లీస్ట్ సమ్మర్లో అయినా, నాకు చాలా ఇష్టం అనమాట లీఫీ వెజిటబుల్స్. సో చుక్కకూర, తోటకూర అండ్ గోంగూర, సో ఇలాంటివన్నీ నేను సమ్మర్లో వేసి పెంచాను లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అదే స్ఫూర్తితో, లాస్ట్ ఇయర్ ఇంకా మాకు ప్లేస్ సరిపోలేదు. సో ఈ ఇయర్ కొంచెం కొత్త గార్డెన్ బెడ్ పెడదాము అని అయితే అనుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ లాస్ట్ ఇయర్ మేము వేసిన మొక్కలు అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి ఇంకో గార్డెన్ బెడ్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో దాని గురించే అనమాట ఈ వీడియో. ఇక్కడ చాలామంది యుఎస్ అండ్ కెనడాలో గార్డెన్ బెడ్ ఎలా సెటప్ చేయాలి ఏంటి అని చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కెనడాలో బేసికలీ ఎలా సెటప్ చేయాలి అనేది, నేను ఎలా చేశాను అనేది చూపిద్దాం అనుకున్నాను. సో దాని గురించి అనమాట ఈ వీడియో. గార్డెన్ బెడ్ చేయడానికి మనకి ఫస్ట్ వుడ్ కావాలి. సో వుడ్ కోసం మేము హోమ్ డిపోకి వచ్చాము. సో కంపారిటివ్లీ ఇక్కడే కొంచెం బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి. సో హోమ్ డిపోకి అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వుడ్లో కూడా ట్రీటెడ్, అన్ట్రీటెడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ ఉన్నాయి. అక్కడ హోమ్ డిపోలో హెల్ప్ సెక్షన్లో అండ్ ఇక్కడ వుడ్ సెక్షన్, లంబర్ సెక్షన్లో కూడా చాలామంది హెల్ప్ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని మనం హెల్ప్ అడగొచ్చు. లైక్ మేము ఇలా గార్డెన్ బెడ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, దీనికి ఏ టైప్ ఆఫ్ వుడ్ అయితే బాగుంటుంది, ఆర్ ఏమేమి మెటీరియల్స్ కావాలి, నన్ను గైడ్ చేయండి అని చెప్తే వాళ్ళు డెఫినెట్లీ గైడ్ చేస్తారు. సో ఇక్కడైతే తను అక్కడ ఉన్న హెల్ప్ మాకు చెప్పింది ఏంటంటే, మీరు ట్రీటెడ్ వుడ్ తీసుకోకండి, ట్రీటెడ్ వుడ్ అది కెమికల్స్తో ట్రీట్ చేస్తారు. సో అన్ట్రీటెడ్ వుడ్ తీసుకోండి. అన్ట్రీటెడ్ వుడ్ తీసుకొని దానికి ఆర్గానిక్ వుడ్ స్టెయిన్ ఉంటుంది, విచ్ ఇస్ గార్డెన్ బెడ్ ఫ్రెండ్లీ. సో అలాంటి వుడ్ స్టెయిన్ తీసుకొని అది కోట్ చేసుకోండి అని అయితే చెప్పారు. సో మేము వాళ్ళు చెప్పినట్టే అన్ట్రీటెడ్ వుడ్ తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క లాగ్ వచ్చేసి $19 పడింది. సో ఒక్కొక్క లాగ్ వచ్చేసి 8x10 feet సైజ్. సో మేమేం చేసామంటే 3 లాగ్స్ తీసుకున్నాము. 3 లాగ్స్ తీసుకొని 2 అలా 8x10s అలా ఉంచేసి ఇంకొక లాగ్ని హాఫ్ చేసాం. ఇక్కడ హోమ్ డిపోలో 2 కట్స్ అయితే ఫ్రీ. సో మనం 2 times కట్ చేయించుకుంటే ఫ్రీ, అండ్ థర్డ్ టైం నుంచి ఒక్కొక్క కట్కి $2 ఛార్జ్ చేస్తారు అని చెప్పారు. అండ్ దీంతో పాటే టూల్ రెంటల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో మేము నెయిల్ గన్ అయితే టూల్ రెంట్ తీసుకున్నాము రెంట్కి, దానికి నెయిల్స్ కొట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఈ నెయిల్ గన్కి నెయిల్స్ కూడా కావాలి కాబట్టి అది కూడా తీసుకున్నాము. అండ్ అది కూడా అక్కడ రెంటల్ వాళ్ళే చెప్పారు, చూపించిన నెయిల్ గన్కి అండ్ వుడ్కి ఏ నెయిల్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయని వాళ్ళనే అడిగాము. సో ఈ ఇంచెస్ అయితే సరిపోతుంది ఆ వుడ్కి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో మేము కూడా అదే తీసుకున్నాం. గార్డెన్ బెడ్కి కావాల్సిన హార్డ్వేర్ తీసుకున్న తర్వాత మేము మట్టి తీసుకోవడానికి వచ్చాం. గార్డెన్ బెడ్లో వేయడానికి మట్టి కావాలి కాబట్టి మట్టి తీసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ నేను యూజువలీ లాస్ట్ ఇయర్ కూడా నేను గార్డెన్ బెడ్లో 3 types ఆఫ్ మట్టిని వేసాను. ఒకటి వచ్చేసి టాప్ సాయిల్ ఆర్ గార్డెన్ సాయిల్ అంటారు ఇక్కడ. సో ఇది యూజువలీ గడ్డి పెరగడానికి అండ్ యూజువలీ గార్డెన్లో అట్లా, ఇందులో న్యూట్రియన్స్ అనేవి ఏమి ఉండవు, ఇట్స్ జస్ట్ సాయిల్ అనమాట. సో టాప్ సాయిల్ బ్యాగ్స్ ఒకటి, అండ్ దానికి న్యూట్రియన్స్ ఇవ్వడానికి కాంపోస్ట్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోస్ట్ ఉంటాయి, అండ్ ఇందులో మెయిన్ అండ్ అఫోర్డబుల్ కాంపోస్ట్ 3 ఉంటాయి. వన్ వచ్చేసి కౌ మెన్యూర్, అండ్ ది అదర్ వన్ ఇస్ farmland manure, and the other one is seafood manure. సో లాస్ట్ ఇయర్ అయితే మేము కౌ మాన్యూర్ వేసాము, అది కూడా మాకు బాగానే వర్కౌట్ అయింది, ప్లాన్స్ అయితే చాలా బాగానే వచ్చాయి. బట్ మేము రీసెర్చ్ చేసి తర్వాత ఇంకా కొంచెం డీప్ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, సీ ఫుడ్ కాంపోస్ట్ అయితే బాగుంటుంది ప్లాంట్స్
ప్లాంట్స్కి వెజిటబుల్స్కి ఎస్పెషల్లీ బాగుంటుంది అని చెప్పి. సో ఈ ఇయర్ సీ ఫుడ్ కాంపోస్ట్ ట్రై చేద్దాము అని అయితే అనుకున్నాము. 60-40 రేషియోలో నేను టాప్ సాయిల్ అండ్ కాంపోస్ట్ బ్యాగ్స్ తీసుకుంటాను. సో 60 వచ్చేసి హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి కాంపోస్ట్ అనమాట. సో నాకు మొత్తం 20 బ్యాగ్స్ అయితే పడింది. అండ్ ఈ కాంపోస్ట్ కూడా ఒక్కొక్క బ్యాగ్ లైక్ $2 ఉంటుంది అండ్ టాప్ సాయిల్ అరౌండ్ $1 ఉంటుంది. సో మేము ఒక 20 బ్యాగ్స్ అలా తీసుకున్నాం అనమాట. అండ్ పాటింగ్ మిక్స్ కూడా తీసుకుంటాము. దీంతో పాటు పాటింగ్ మిక్స్లో కొంచెం న్యూట్రియంట్స్ అవన్నీ కలిపేసేస్తారు. సో నేను ఫస్ట్ కిందంతా కార్డ్బోర్డ్స్ అవి వేసేసి తర్వాత ఈ టాప్ సాయిల్ కాంపోస్ట్ వేసేసి దానిపైన పాటింగ్ మిక్స్ వేస్తాను అనమాట. సో పాటింగ్ మిక్స్ వచ్చేసి కొంచెం ప్రైజీ ఉంటుంది ఇక్కడ. సో అది నేను ఒక బ్యాగ్ తీసుకొని పెద్ద బ్యాగ్ పైనంతా పాటింగ్ మిక్స్ వేస్తానమాట. సో ఇలా మనం ఏమేం బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఏంటి అని వాళ్ళకి ఎన్ని బ్యాగ్స్ కావాలి అని చెప్తే వాళ్ళు ఇలా మనకి బ్యాగ్ కార్లో వెనకాల పెట్టేస్తారు. అండ్ పెట్టేసిన తర్వాత మనం అక్కడ ఇది డ్రైవ్ త్రూ లానే ఉంటుంది. సో మనం అలా ఎండ్ దగ్గర బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో అలా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టేసి వాళ్ళు బ్యాగ్స్ కౌంట్ చేసుకొని చేస్తారు. అయితే బ్యాగ్స్ అన్నీ అయితే తీసుకొచ్చేసాము. తర్వాత ఇంకా ఫస్ట్ గార్డెన్ బెడ్ అసెంబ్లీ. సో మనం తెచ్చిన నెయిల్ గన్ ఉంది కదా, ఆ నెయిల్ గన్ని ఫస్ట్ అయితే ఛార్జింగ్ కొంచెం పెట్టేసి మేము కొంచెం అన్నం తినేసి తర్వాత స్టార్ట్ చేసాము. ఫస్ట్ నెయిల్ గన్ అయితే మాకు చాలా ఈజీగా అనిపించింది ప్రాసెస్. ఎందుకంటే నెయిల్ గన్తో జస్ట్ అలా నెయిల్స్ కొట్టడమే కాబట్టి. సో అది జస్ట్ ఇలా అలైన్ చేసేసుకొని నెయిల్ గన్తో ఒక్కొక్క సైడ్ ఒక 3 నెయిల్స్ వచ్చేటట్టు అయితే కొట్టేసాము. స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకొని అలా 4 సైడ్స్ కొట్టేసాము. అండ్ చాలా లైక్ లెస్ దాన్ 5 minutes పట్టింది మాకు టైము ఇదంతా అసెంబుల్ చేయడానికి. సో ఇట్ వాజ్ ప్రెటీ ఈజీ ప్రాసెస్. అండ్ చెప్పాను కదా నేను మెజర్మెంట్స్ చెప్పినట్టు మొత్తం గార్డెన్ బెడ్ అయితే 8x4 సైజ్లో వచ్చింది. మేము 3 లాగ్స్ తీసుకున్నాము. సో ఒక్కొక్కటి 8 feet 8 feet 8 feet లాగ్స్. సో 2 8 feet అలానే ఉంచేసి ఇంకొక 8 feetని హాఫ్ కట్ చేసాం కాబట్టి 4 feet 4 feet వచ్చాయి. సో అలా 8x4 feet చేసామన్నమాట. ఐ థింక్ దిస్ ఇస్ డీసెంట్ సైజ్ ఫర్ అస్. ఎందుకంటే మేము ఈసారి ఎక్కువ ప్లాన్స్ వేద్దాం అనుకుంటున్నాము. అండ్ చూసారు కదా ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇందులో ఇప్పుడు నేను మట్టి అంతా ఫిల్ ఎలా చేశాను అండ్ మట్టి ఫిల్ చేశాక అసలు ఇందులో ఏమేమి మొక్కలు నాటానో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంతవరకు బాయ్.